వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. షర్మిల ఎఫెక్ట్ కడపలో అవినాష్ సీన్ సితారేనా? వైఎస్ షర్మిలారెడ్డి రాజకీయాల్లో ఆమె ఒక ఫైర్ బ్రాండ్. వైసీపీ అధినేత జగన్కు స్వయాన సోదరి. వైఎస్ జగన్ విపక్షంలో ఉన్న సమయంలో షర్మిల అన్న కోసం అన్న వదిలిన బాణాన్నంటూ రాష్ట్రమంతా చుట్టేశారు. పార్టీ అధినేత అందుబాటులో లేని లోటు పార్టీకి కనపడకుండా చేశారు. అయితే షర్మిల పుణ్యమా అని అధికారంలోకి వచ్చిన జగన్ సీఎంగా రాష్ట్ర పగ్గాలు అందుకున్నాక తనకు అధికార అందలం అందించడం కోసం రాష్ట్రమంతటా కాళ్లు తిరిగేలా తిరిగిన షర్మిలను దూరం పెట్టేశారు. రాజకీయ అధికారంలో కానీ కుటుంబ ఆస్తుల పంపకం విషయంలో కానీ ఆమెకు తీవ్ర నష్టాన్ని కలిగించారు. అన్న వైఖరితో విభేదించిన షర్మిల చివరికి పొరుగు రాష్ట్రం వెళ్లి కొత్త పార్టీ ఏర్పాటు చేసుకునే పరిస్థితిని కల్పించారు. అక్కడ ఆమెను స్థిమితంగా ఉండనీయలేదు. వైఎస్ పై అభిమానంతో ఆ రాష్ట్రంలో షర్మిలకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు ముందుకు వచ్చిన వారిని కూడా జగన్ వారించారు. ఇక తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్న హెచ్చరికలతో అటువంటి వారిని షర్మిలకు దూరం చేశారు. పొంగులేటువంటి వారు షర్మిలకు సహాయం చేయలేమంటూ నిస్సహాయతను వ్యక్తం చేయడమే ఇందుకు నిదర్శనంగా అప్పట్లో పరిశీలకులు విశ్లేషించారు. చివరకు ఆమె తెలంగాణ ఎన్నికల బరి నుంచి పార్టీకి దూరంగా ఉంచి ఆ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని ఆ పార్టీ రాష్ట్ర పగ్గాలు అందుకున్నారు. ఇక వైసీపీతో ఢీ అంటే ఢీ అంటున్నారు. స్వయంగా కడప లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమె ప్రచారం కడప రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసింది. అవినాష్కు నిద్ర పట్టకుండా చేస్తోంది. తమ కుటుంబానికి పెట్టని కోట లాంటి కడప జిల్లాలో షర్మిల ప్రభావం వైసీపీకి అడుగడుగునా గండంగా మారింది. కడప ఎంపీగా గెలిచేందుకు ఆమె సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఆమె ప్రచార సరళి, ప్రచార వేగం, మాటల తూటాలు వైసీపీ నేతల మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో ఆమె నేరుగా అవినాష్ రెడ్డి, జగన్నే అటాక్ చేస్తున్నారు. ఎలాంటి శశభిషాలు, మొహమాటాలు లేకుండా మనుషుల పీకలు కోసే వాళ్లకు ఓట్లేసి గెలిపిస్తారా అంటూ ప్రజలను నేరుగా ప్రశ్నిస్తున్నారు. బాబాయ్ వైఎస్ వివేక హంతకులను పక్కన పెట్టుకొని ఓట్లు అడగడానికి ఎలా వస్తున్నావంటూ జగన్ను నిలదీసి ప్రశ్నిస్తున్నారు. షర్మిల కడప లోక్సభ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల నుంచి, మరీ ముఖ్యంగా మహిళల నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ స్థాయిలో షర్మిల ప్రచారానికి ప్రజాస్పందన వస్తుందంటే వైసీపీ చేతులు ఎత్తేసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా రాష్ట్రంలో కాంగ్రెస్కు లీడర్, క్యాడర్ లేరు. ఈ మాత్రంగానైనా రాష్ట్రంలో కాంగ్రెస్ పేరు వినపడుతోందంటే అందుకు కారణం వైఎస్ కుమార్తె షర్మిల రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడమేనని అంగీకరించి తీరాల్సిందే. అటువంటి కాంగ్రెస్ ప్రచార సభలకు కడప జిల్లాలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారంటే షర్మిలకు లోపాయికారిగా వైసీపీ కేడర్ సహకారం అందిస్తున్నట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైఎస్ వివేక హత్యపై మాట్లాడకుండా వైసీపీ నేతలు కోర్టును ఆశ్రయించి ఉత్తర్వులు తెచ్చుకోవడం కూడా అవినాష్ రెడ్డికి కడపలో బిగ్ మైనస్ గా మారిందని చెబుతున్నారు. సిబిఐ ఛార్జ్ షీట్లో చెప్పిన విషయాలను మాట్లాడవద్దని, పబ్లిక్ డొమైన్లో ఉన్న వాటిని ప్రస్తావించకూడదని కోర్టులు ఆదేశాలు ఇవ్వజాలవు. అందుకే వైఎస్ వివేక హత్యపై చర్చ కొనసాగుతూనే ఉంది. షర్మిల ఆ విషయాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నారు. కడప కోర్టు గ్యాంగ్ ఆర్డర్ కారణంగా జరిగింది ఏమైనా ఉందంటే జనం అవినాష్ రెడ్డి వైపు తప్పు ఉంది కనుకనే కోర్టును ఆశ్రయించారని జనం చర్చించుకోవడం మాత్రమే.